సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా. It is from truth the whole universe has emerged, and ultimately it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over. Satyam brujat, priyam brujat, nabrujat satyam apriyam. సత్యం వద, ధర్మం చర. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు. The Veda wants us to speak truth. Veda wants us not to utter any lie, and we should speak truth in an acceptable way and conduct ourselves along the rightful path. జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు. For all the living beings, the food is most essential, which cannot be given up. ఆహారమే లేకుండా గతించిపోతుంది ఆ యొక్క జీవి. The living creature naturally loses life if the food is not given. అయితే ఈ ఆహారమునకు సూర్యుడు అతి ప్రమాణము. For this food, sun god is very necessary. సూర్యప్రకాశము చేతనే వర్షం లభిస్తుంది. వర్షము చేతనే పంటలు పండుతాయి. ఈ పంటల యొక్క ప్రభావమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది. Because of the heat in the sunlight, we have rains, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world. ఉపనిషత్తులు చెప్పినట్టుగా ప్రతి వాక్యమునందు కూడాను 3 పదములు ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు. In Upanishads, 3 are most important standards, dicta. ఈ ఆహారమునకు, ఈ ఆకలికి, ఈ యొక్క తృప్తికి సత్యమునందే 3 పదములు ఏర్పడుతూ వచ్చింది. For food, the appetite, and the satiation of hunger, all these 3 are there within this principle of truth. సత్ ప్రమాణం అనగా ప్రాణము. Sat is life. ఈ అనగా అన్నము. E is food. అనగా సూర్యుడు. Is sun. ఈ సన్ను యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని, సంతుష్టిని కలిగించి జీవితానికి హాయిని చేకూరుస్తుంది. Because of the sun rays and the sunlight, we have the food to maintain our body and the strength. సత్యము అనగా కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పటము, చూసింది చూసినట్టు పలకటము, ఇది మాత్రమే కాదు సత్యము. Truth is not simply telling what is seen
what is heard and what is thought of. ఈ మూడు అక్షరములందు ఉన్నటువంటి యొక్క మొట్టమొదటిది సత్, అదే ప్రాణము. In these three, among the three, the first one is Sat, life. ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది. In this life there is E, the appetite. ఎం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు. Yam, sun, appeases our hunger. సత్యమనగా ప్రాణము, ప్రాణమునందు ఉన్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది. Satyam has got these three components, the life that has got the hunger and the sun god who satiates సత్యమునందుండి సర్వంబి సృష్టించే, the whole. సత్యమునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము. ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది. So the entire universe has emerged out of this truth, sustained by truth, and merges back into the truth. That is responsible for all the food and sustenance and health. సత్యము అనగా ప్రాణులను సృష్టించడము, Creating the creatures, ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము, supplying the needed food, ఈ ఆహారం చేత తన యొక్క జీవితమును పోషించుకోవటం, and life is maintained thereby. ఇది సత్యం యొక్క అంతరార్థము. This is the significance of Satya, truth. ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య. The second meaning is Satya. సత్య అనగా Satya. సత్, Sat. సతయ, Satya. ఇది సతియ. This is Satya. సతయ, Satya. ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది. This also has three letters. అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదవకుండా వెనుక వైపు నుంచి మనం చదివినట్టుంటే ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి. Instead of reading in this direction, if we read it in the reverse direction, what meaning we get? సతయ, Satya. యా అనగా యమనియమాదుల చేత మానవుడు తపస్సు చేసినప్పుడు, Ya stands for prescribed code with which we have to do penance. సకారమైనటువంటి సత్యము Sa stands for Satya, the truth. సాక్షాత్కరిస్తుంది. It manifests. సతయ, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది. In fact, one can have the manifestation of Satya truth if one observes penance in strict adherence to Yama Niyama, the prescribed discipline. ఈ సత్యమే దైవము. Truth is God. సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది. Where is truth? It is all pervading. సత్యము లేని స్థానం లేదు. There is no place where there is no truth. సత్యము కాని వస్తువు లేదు. There is no object without truth. సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది. Everything is within the truth. కనుక సత్యము అనగా త్రికాల బాధ్యమైనటువంటి స్వరూపమే సత్యం. Truth meant which is changeless in all the three periods of time. యమ నియమాలతో కూడినటువంటి ఒక తపశక్తియే సత్యము. Satya, the truth, is the power of penance, which is done in adherence to all the discipline. సత్య స్వరూపమైనటువంటి యొక్క సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు. Penance fructifies by enjoying the manifestation of truth. కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. So where is truth? Satya Jnanam Anantam Brahma. సత్యమే జ్ఞానము. Truth Satya is Jnanam, wisdom. జ్ఞానం అనగా ఏమిటి? What is wisdom? అద్వైత దర్శనం జ్ఞానం. The experience of non-duality is wisdom. రెండు కాని ఒక్కటే. Only one and not two. అది ఏ సత్యం. That is truth. ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థము.
It only meant one can acquire truth out of wisdom, jnana. ఈ జ్ఞానమనగా అనంతమైనటువంటి జ్ఞానం. Jnana, wisdom, is infinite. ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం కాదు. It is not fractional knowledge or textual information. అనంతమైన స్వరూపమే జ్ఞానము. Jnana is infinite in its form. దీనికి ఆది లేదు, అంత్యము లేదు. It has no beginning nor end. అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం. It is truth or satya that teaches infinite jnana, wisdom. కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతిక రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరార్థములు మాత్రమే కాదు. So satya truth is not an ordinary one by telling that what had happened, what we have seen and thought over. వేదములకంతా కూడా సారమైనటువంటి యొక్క తత్వము సత్యము. The essence of Veda is satya. అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం. Satya, the truth, is the origin for the entire Veda. కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము. Satya is the very form of Veda. ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుతున్నదో అది ఏ జ్ఞానము. The meaning of satya is jnana or wisdom. ఆ జ్ఞానమే సత్యము. And that very wisdom is truth. కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంతరార్థం ఉంటున్నది. Satya, the truth, has got so many interpretations. కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు. If we give up truth, there is no world at all. అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. Since ancient times, the sages, seekers of truth and spiritualists, men of sacrifice, followed this principle of truth. సమస్త సిద్ధ సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి. Entire plenty and prosperity, all convenience comforts are in this truth only. కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు. Truth is not worldly conversation of facts. ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకేగి తపస్సులు ఆచరించి ఈ సత్యం యొక్క నిజ స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు. It is not a question of investigation today. Long back in ancient times, the sages made thorough investigation and inquiry, and they spent their time in the forest in deep penance to know the significance of truth. ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం మరొకటి. Sat means that which is permanent. ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు. Sat is changeless. అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము. It is the very personification of Brahman. ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి. We have to investigate clearly the reality of this Satya. ఈ సత్ అనేటువంటిది ఫండమెంటల్ లైఫ్. This Satya is fundamental life. అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క స్వరూపమే ఈ సత్. Sat is a fundamental foundation for everything. ఈ సత్తే లేకపోతే లోకములో మరొకటి ఈ సృష్టింపబడినటువంటి చిత్ అనేటువంటిది కనిపించనే లేదు. Without this Sat, you cannot visualize Chit. ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి యొక్క శక్తి. Sat is a sacred power. దీనినే పాజిటివ్ అన్నారు. This is positive. చిత్ అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్. It is Chit that discharges all its obligations and duties basing on this Sat. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు. ఇది It is not in a way the main standard or fundamental. ఇది పాజిటివ్. This is positive. సత్ అనేటువంటిది పాజిటివ్. Sat is positive.
చిత్ అనేటువంటిది నెగిటివ్. Chit is negative. ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటిది చిత్తో చేరినప్పుడే, When once Sat the positive joins the Chit negative, ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది. the combination of Sat Chit will yield Ananda, bliss. సత్ అనేటువంటిది ఆహారం అని చెప్తాను. Bhagavan said Sat is food. సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది. Sat is like water that quenches our thirst. అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు. One can live even without food, but one cannot live without water. కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జలం వంటిది. Therefore, Sat is water which is very life. చిత్ అనేటువంటిది నెగిటివ్ వంటిది. Chit is negative. ఈ నెగిటివ్ అనేటువంటిది సత్ లేకపోతే ఇది ప్రయోజనం ఏమాత్రము ఉండదు. Chit, the negative, is useless without Sat, the ఈ positive. జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కరగా చేర్చినామంటే, When once we mix this Chit in this Sat, the positive, సత్ వాటర్, చిత్ చక్కెర. Sat is water, Chit is sugar. చిత్తు లోపల కూడా రుచి ఉంటున్నది. There is taste in Chit. ఈ సత్ చిత్తు లోపల చక్కని పరిమితమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి. And also we find the aroma or smell in Chit. కనుక ఈ సత్ చిత్తు ఈ రెండూ కలిసినప్పటికీ ఆనందం ఏర్పడుతుంది. When once these two are mixed, Sat, Chit, we get Ananda, bliss. జలమును పానకమని చెప్పరు, We don't call water as a syrup, చక్కెరను పానకమని చెప్పరు. nor the sugar either. చక్కెర జలము రెండు చేరినప్పుడే దీనికి పానకం అంటారు. It is only the combination of sugar and water that make the syrup. కాబట్టి భగవంతుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? The form of God పానకంలోని చక్కెర వలె ఉంటున్నాడు. is like sugar in syrup. ఈ చక్కెర అనేటువంటి పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు. And the sugar cannot be separate from the syrup. చక్కెరను వదిలి ఈ పానకం ఉండడానికి వీలు లేదు. And the syrup cannot be free from sugar. కనుక నీ పాలలోని వెన్న వలె, Just as the butter, వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె, just as butter in the milk, just ఇవన్నీ as కూడా ghee in అవినాభావ butter, సంబంధంతో కూడినటువంటివి. they are interdependent. కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి Since ancient times, the sages did deep penance. ఈ సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థాలను గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు. They have fully recognized Sat principle and Chit and propagated in the world. ఒకానొక సమయంలో పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు. Many of the sages participated in a very big congregation. ఈ సత్ చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. Many sages were making repeated attempts. ఎంత తపస్సు చేసినప్పటికీ, In spite ఎంత of దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు. the long penance, austerities and vows will never help anybody to know Sat and Chit in reality. అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది. There started the manifestation of Satya. అతను ఎక్కడికి వచ్చి He came, వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదాహవేదం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు. Veda is beyond all measure and estimate. ఇది అన్నింటి ఎందుకును ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి. It is present all over in the form of sugar as in అయితే syrup. ఎట్లా ఉంది? How is it? ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి. It is of the same way of the effulgence of sun. సూర్యుని కాంతియే కాదు, సూర్యుని తేజస్సు కూడా ఉంటుండాలి. It has got the brilliance of sun. తమసపరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి. It is also pitch dark. ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి. There is light and darkness too. వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము, And beyond this darkness there is light. ప్రకాశమైనటువంటి యొక్క చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము. And therefore it is only the darkness, the light shines. చీకటే లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు. Without the darkness there cannot be light. వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు. Without the light you cannot distinguish the dark. కనుకనే ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు. So
So ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు. God is beyond this darkness in the form of brilliance of sun. సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు. He is of that intensity of light ఆదిత్య of వర్ణం sun. తమసః పరస్తాత్ అన్నారు. He is beyond this darkness like the sunlight. అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు. Many sages have questioned, where have you seen that light? పగలు చూచారా లేక రాత్రి చూచారా? Have you seen it in the daytime or in the night? ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా? Is it in meditation or in waking state? తుర్యావస్థలో చూచారా బ్రహ్మావస్థలో చూచారా? Is it in the ultimate state or in the ఈ deep sleep విధంగా state? కూడాను అవస్థల త్రయములు, The three కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు. They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time. అప్పుడు ఆ సత్యస్వరూపులైనటువంటి సత్యం చెప్పింది, And the manifestation of truth replied దీనికి thus, కాలభేదములు లేవు, it has no difference of time, వయస్భేదములు లేదు, no positions. దీనికి ఏమాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు, It has no definite form. దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు. It has no differences like the day and the dark. కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం. At that place, at that time, we have seen truth. అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు? How have you visualized? ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు. They wanted them to inform, to let them know when they had this అప్పుడు ఆ experience సత్యం in చెప్పారు, waking or ఋషులారా sleeping. ఈ జాగ్రత్త అవస్థది చర్మచక్షువులు, In the waking state, the physical eye helps ఈ you. చర్మచక్షువులతో అన్నీయో చూస్తున్నాము. With the physical eye, you see all. కేవలం ఈ చర్మచక్షువులు మానవులకు మాత్రమే కాదు, The physical eye is only not పశు మృగాదులకు కూడా mankind. ఈ చర్మచక్షువులు ఉన్నాయి, Animals and beasts also have eyes. క్రిమికీటకాదులకు కూడా ఈ యొక్క చర్మచక్షువులు ఉన్నాయి. Insects also have eyes. కనుక ఈ జగత్తు లోపల సర్వజీవులు కూడాను ఈ చర్మచక్షులతో చూస్తున్నారు. In this world, all the living beings have eyes to watch. చూచటం గొప్పతనం కాదు. Nothing great in seeing. కాబట్టి మానవ యొక్క చర్మచక్షములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుండాలి. The physical eye shows you physical objects. కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చక్షువు. So the real inner eye is the one that makes you to అది see the జ్ఞాన outer. చక్షువు. That is the wisdom eye. కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును. You can see anywhere, anytime. దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావములకు ఇది చిక్కేటువంటిది కాదు. It is beyond time and space. కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. Therefore, you can watch and experience anywhere, anytime. కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు Now you can see. ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు. Right now at this moment, contemplate on the light, the divine within you. చింతించిన తక్షణమే Immediately then, ఈ సత్యస్వరూపుడు వారి యొక్క ప్రస్తుత పైన బటన్ వేలు పెట్టాడు. the personification of truth has applied vermilion on their వారికి forehead. తెలియకుండానే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు. They too started repeating that they could visualize the brilliant light beyond the darkness. ఓ ప్రజలారా, O ఓ people, పండితులారా, O scholars, ఓ యోగులారా, Worldly ఓ people. జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్యస్వరూపుణ్ణి. O people of this world, the sages and saints, know that we have seen God. ఎక్కడ చూచాము? Where have you seen? మేము కూడా సత్యం చూసిన దగ్గరనే వేదాహవేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్యవర్ణంలో చూచాము. We have seen Him in all the brilliance in totality. అది ఒక ప్రదేశంలో కానరాదు, It is not limited to a place. సర్వత్రా కనిపిస్తుంది. It is present everywhere. ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము. The truth is only fragmentary if it is limited to a అణువు particular కాదు, place. ఇది అనంతమైనటువంటి సత్యము. It is not anu atom, but అణువు anu అనీయాన్ infinite. మహతో మహీయాన్ అన్నారు. It is the smallest of the small and the biggest of the big. కనుకనే అణువునందున చూడగా అణువునగుచు, It is the smallest in this world ఘనమునందున చూడగా ఘనమునగుచు. and the biggest among the big. అణువు ఘనములు రెండును కూడినట్టి It is a combination of microcosm, macrocosm. ఆనందమే ఈ సత్యం. And this very bliss is the satya, the truth. కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం. So, it is the truth of Ananda. ఆనందమునకు రంగు ఏమిటి? What is the color of Ananda? ప్రకాశవంతమైనటువంటి యొక్క తెలిపే ఆనందము. The whiteness is this Ananda.
కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు. It never exists in the dark. ఇట్టి ఆనందము ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get it? సత్యము నుండియే వచ్చింది. And truth is the origin for Ananda. ఈ విధంగా ఋషుల తోపల సత్యం వాదిస్తూ వచ్చాడు. This has been the point of argument in sages. ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు. Sages asked this question, who are you? తమ సత్పరస్తాత్ అన్నాడు. They said, it's beyond darkness. చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే. I have come beyond this darkness. ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? Where from has it come? ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది. In fact, it is the product of the light. కనుకనే ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది. Therefore, this truth which has come out of the light is still there in the dark. దివ్యత్వమైనటువంటి యొక్క సత్యము, The truth which is divine, భౌతికమైనటువంటి యొక్క చీకటిలో in this physical darkness, సంచరిస్తూ ఉంటుండాలి. it moves about there. కానీ దానికి అన్ని కనిపిస్తుండాయి. But it sees all. అది ఎవ్వరికి కనిపించదు. But that is not watched by any. ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. This is the truth we are supposed to know today. ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులని, ఎంతో సుజ్ఞానశాలులని పేరు పొందుతూ ఉన్నారు. Today we find many educated people, men of wisdom, కానీ scholars వీరు and తెలుసుకున్నటువంటిది intellectuals. ఏమిటి? But what have they learned? తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు. In fact, they have not known anything. తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు. They could not be possible for them to know their కన్నులు nature. మూసుకొని చింతిస్తే తానెవరు అనేటువంటిది తనకే తెలియదు. If you close your eyes, you do not know your true self. కానీ బయట కూడాను వెలుగులో కూడాను తన స్వరూపాన్ని తాను చూడలేడు. Even in the light, you cannot know your form. దీనికి కూడా ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు. You need a mirror to see your own form in the day. కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు. So, it is not the direct ఇది visualization. ప్రతిబింబ స్వరూపమే. It is just an indirect form. కనుక మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కానీ సాక్షాత్ స్వరూపం కాదు. You see only the reflection, but not the direct form. కనుకనే ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. So it is said, all the brilliance beyond us. సూర్యప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను. And I am tamas, the darkness, which is full of this light of the sun. తమస్సు అంటే చీకటి అని. Tamas means darkness. కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు. But I am the light in combination with the darkness. అనగా రెండింటి యొక్క ఏకత్వమే. Meaning the unity of the two. ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు. Its unity is the combination of good and bad. చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు. Without bad, good has no value. మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము. Without good, you cannot identify bad. కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు. So he said, it is not possible for you to know me. అయితే గుర్తించే తీరాలి అని మీరు హఠం పట్టారా? చూడండి, ఇదంతా నా స్వరూపమే. Since you are determined to see me, know that this is all my form. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. I am the cosmic form, the universal form. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. With all the thousands of heads, ఇన్ని thousands of తరలు, feet. ఇన్ని స్వరూపములు, ఇన్ని విధమైన చైతన్యములు ఉన్నటువంటి తత్వము ఏ రీతిగా మీరు గుర్తించగలరు? How can you know the form with so many infinite number of heads, the ears, the feet? ఒక్కొక్క శరీరం నందు ఒక్కొక్క చైతన్యం కనిపిస్తుండాలి. There is Chaitanya awareness in every కానీ form. ఇన్ని చైతన్యం నీకు కనిపించడం లేదే. But you don't see your own Chaitanya. కానీ అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది. But there is Chaitanya awareness in all. ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టము. It is difficult to know spirituality. ఆధ్యాత్మికమనగా Spirituality meant తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటము. only to know the truth which is not known to him. తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటము. To find out the bliss in that which is seen. కనిపించినటువంటి ఆనందం లోపల In that bliss which is not seen, ఆనందపరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి. one has to visualize that blissful form. ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు? And who are making attempt to see that blissful form? ధ్యానానికి కూర్చుంటున్నారు. We sit for meditation. ఏదో కన్నులు మూసుకుంటున్నారు. We close our eyes. ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు. We assume a form. కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపంలే కానీ ప్రత్యక్ష స్వరూపములు కాదు. They are only reflections but not the direct forms. ఈ రిఫ్లెక్షన్
ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి? This reaction, reflection, resound, how long do they last? ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నేను మాట్లాడుతున్నాను, I am speaking from here. నేను మాట్లాడేటువంటి శబ్దమంతా మీరు వింటున్నారు. All this sound you ఈ hear. శబ్దములకు మూలాధారం ఏమిటి? What is the basis for this? కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు. It is only my కాదు thought from కాదు here. కాదు కాదు. No, no. కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు. It is not silence totally. ఇంకా రియాక్షన్. Reaction. ఏమిటి నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా? And making all kinds of gestures, moving hands, can that be ఈ reaction? రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే. Reaction is also reflection of the resound. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి And resound comes down in the form of రియాలిటీని reflection. కప్పిపుచ్చేస్తుంది. And it covers the reality. ఇవి రెండు కూడాను నాభి స్థానం నుండి ఆవిర్భవిస్తున్నాయి. These two emanate from the navel. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తిని గురించి మీరు మాట్లాడాలనుకుంటే If you want to converse with a person, ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి. you should get into him. ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి. You should know his position. ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అర్థంతో చేసుకోవాలి. You should also know the effects thereby. అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది. Then it's possible for you to know him in అదే విధంగానే Similarly- యాక్షన్, రియాక్షన్, Similarly, action, సౌండ్, reaction. రీసౌండ్. Sound, resound. కానీ ఈ రీసౌండ్ కు, రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి. But there is reaction, ఈ reflection, resound. రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి. We have to know this ఏమిటి reflection. ఇది రిఫ్లెక్షన్? What is this reflection? ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది. When once you click camera, ఆ flash, లైట్ you get వచ్చిన light. తక్షణమే చీకటి ఏర్పడుతుంది. That flash will be immediately followed by ఈ dark. చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? Where from you get this ఈ dark? లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది. Because the flash, the light vanished, you find darkness there. అది రియాక్షన్. That is the reaction. ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి యొక్క రీసౌండ్ ఏమిటి? అది శబ్దము. The resound out of the reaction is the sound. ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి యొక్క ఇదేమిటి? What is it you get out of the sound? రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి యొక్క రియాలిటీ. And it is the reaction out of the reflection which is the reality. ఇది నిజమైనటువంటి యొక్క స్వరూపము. This is the true form. శరీరాన్ని నీవు ధరించకూడదు. You cannot have sympathy. దేహాభిమానాన్ని మర్చిపోవాలి. Forget the body attachment. ఆత్మాభిమానం లక్ష్యం ఉంచుకోవాలి. Be attached to the self. ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి యొక్క రీసౌండ్ మనం గుర్తించాలి. When once you attach to the self, the resound starts from the navel. ఇది నిజమైన సత్యము. This is the true Satya. కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసినా? You know what Satya is? ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది. We have to speak appropriate to the person whom we meet. అది రీసౌండ్ అంటారా? Can you call it resound? అది లేక సత్యం అంటారా? Can you call it truth? కానే కాదు. No. వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు. We speak in different ways with the different people. త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది సత్యము. In fact, truth is that which is changeless in all the three ప్రెజెంట్ అండ్ times. ఫ్యూచర్ మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్యము. Satya is changeless in past, present and future. కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు. Are you just talking what you said 2 days ago? మొన్నటి మాట మొన్ననే, నిన్నటి మాట నిన్ననే, నేటి మాట నేటినే. You said something 2 days before, something yesterday, and today is altogether different. కనుకనే సత్యం అంటే మూడు కాలములు ఎందుకు మార్పు చెందకూడదు. Truth should not change in all the 3 periods of time. అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు? How many have recognized the truth today? పోనీ లౌకికమైన సత్యాన్నైనా గుర్తించినటువంటి వారు ఉన్నారా? Are there any who have known the worldly truth? లేదు. No. ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీతౌండుగా చెప్పటం లేదు. You don't listen to Bhagavan carefully and repeat ఇది it. No. సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు. If it is truth, you say no. ఇంకా ఏది సత్యము? Then what is truth? తనకు తెలియనటువంటిదే సత్యము. And he doesn't know what it is. కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి? What is the use in repeating such నీవు truth? గుర్తించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి. Say that what you have known. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్
Past, present, and గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, 3 కాలములకు నువ్వు ఏకం చేయాలి. you have to unify the past, present and future. ఈ 3 కాలములు ఎందుకు 3 గుణములు ఉండకూడదు. There should not be 3 qualities. త్రికాలం, త్రిగుణం, త్రినేత్రం అన్నారు. It is said 3 periods of time, the 3 3 attributes. కాలములకు, 3 పదములకు, 3 యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి. There is difference between 3 periods of time and 3 states. కనుక 3 కాలములు, 3 శబ్దములు, 3 విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి. Therefore, the 3 periods of time, the sound and actions should be one. అది ఏ సత్యం యొక్క స్వరూపము. That is the form of truth. స్థలముగా మార్చడానికి వీలు కాదు. You cannot change it from place to place. కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది. But under certain ఆ మార్పు circumstances, it చెందేటువంటి changes. సత్యమే కాదు. That which changes cannot be ఒక true. నిమిషంలో ఒకటి చెప్తున్నావు, We say something in one moment. మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు, Later we say different. అది సత్యం కాదు. It is not true. ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజాత్ సత్యం ఒక్కటే, Truth is one, నాట్ టూ. not two. రెండు కానటువంటి ఒక్కటే సత్యము. Truth is one and not two. ఏ విధంగా ఒకటే అవుతుంది? How can that be one? ఎప్పుడు చూసినా గాని ఒకే దృష్టి ఉంచుకున్న ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది అది నిజమైనటువంటి సత్యం. It is reality or the truth when there is same sound and same form and same bliss. ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి. Upanishads extolled this principle of truth in different ways. ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి? How have they described? ఈ సత్యమునకు వర్ణనే లేదు. Satyam is beyond description. సత్యమునకు రూపమే లేదు. Satya has no form. సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము. And Ananda is the evidence. ఆ సత్యాన్ని నేను స్మరిస్తూ ఉండినప్పుడు As you contemplate on Satya, మీకై మీరు ఒక తూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని close your eyes and contemplate on Satya. మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి. Unknowingly you start smiling. నవ్వులు మీకు ప్రారంభమవుతుంటాయి. You start smiling. ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది? Where from has it come? అది నీ నుంచి వస్తుండది. You smile from the feelings. ఆ ఆనందమునకు కారణం ఏమిటి? What is the cause for bliss? ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు. So long you are dual minded, you cannot be blissful. కనుక ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? Where from the Ananda you got? దైవం నుంచినే వస్తుంటుండాలి. God is the source of Ananda. కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు. You think that it has come from హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు. Happiness is union with God. యూనియన్ విత్ గాడ్, Union with God. కలిసిపోయినటువంటి ఆనందమే. And it's just union with ఎవరితో God. కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది. The union is with God only. దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది. The happiness that you get in union with ఈ God remains ప్రకృతి ద్వారా permanent. లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది. But the happiness that you get otherwise will last for a moment. ఆ That's విధంగా all. మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు. It cannot be Ananda or the bliss if it goes on changing. ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది. But there is Satya which is changeless. కానీ మీరు అది గుర్తించినారో లేదో, Whether you have known it or నేను not. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను, Bhagavan is always blissful. ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను. Bhagavan always smiles. మీరు ఎప్పుడైనా నా కష్టాలు ఫేస్ చూసారా? Did you find Bhagavan serious castoil face any time? నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేసే రాదు. No, Bhagavan is never serious. ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాది. Bhagavan is always ఈ blissful. ఆనందం ఎక్కడి నుంచి వస్తుండది? What is the source? అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము. It is, the source is inner feelings. కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు. Some are blissful for some time and are serious at other times. అప్పుడే చూసినప్పుడు ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు. And we can notice the change the moment we see him. కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం. You should be in that way that nobody can notice the change. ఇది నిజమైన సత్యము. This is Satya. సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది. Satya is changeless. ఇది దాగేది కాదు, You cannot hide it even if you want. పెట్టితే ఉండేటువంటిది కాదు, And it cannot be kept పట్టితే there. చిక్కేటువంటిది కాదు. You cannot catch hold of it. పట్టితే చిక్కదు, You cannot catch hold of it. పెట్టితే ఉండదు, You cannot keep it. ఇంకేమైనా మనకు చేతికి అందదు. And you cannot get it, hold it. అందదు, పొందదు. You cannot acquire it, nor అది can reach it. నిజమైనటువంటి యొక్క ఆనందము. That is true bliss, Ananda. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది The real Ananda of Upanishads.
అది షత్ ఉపనిషత్తుగానే ఉంటుంటది. remains as Upanishad only. సత్ అనగా ఉండటము. Shat means existence. ఎట్లా ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి. Existence which is without motion. ఉప అనగా మనకు సమీపంగానే ఉంటుంటది. Upa means which is close to you. కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు. Vibration will not affect any motility, movement. అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము. And that is truth in reality. ఒక్కొక్కటి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటది. You may not smile, but vibrations make you smile. కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు. There is no vibration today. గట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు. No vibration. గట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు. No reaction, no reflection, no resound. కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము. This is true bliss. అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది. This Ananda bliss, you can get it out of Upanishad. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఋషులు, Sages of Upanishads, ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు. they have explored in depth. మీకు తెలుసును, You know this. అనేక పర్యాయాలు మీకు చెప్పాను. Bhagavan said many times, ఒక ఋషి ఉండేటువంటి వాడు, there's one sage. అతనికి ఏ భేదములు ఉండేటువంటిది కాదు. He had no differences. ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు. He did deep penance to experience bliss Ananda. అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు And he is Rishyasringa. ఋషిశృంగుడు అని. Rishyasringudu. అతను దండకారణ్యంలో ఉన్నాడు. He spent time in Dandakaranya. ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు When he was there, దేనికోసం ఉండినాడు? why was he there? తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి. There was a gigantic tree in front of his ఆ hermitage. వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది. And there was present a fruit of nectar. కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ He వచ్చాడు. did penance to acquire that fruit. అదే మార్గం లోపల Along the same path, అరణ్యంలో సంచరిస్తూ moving in the forest, ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది. Draupadi had a glance at that fruit. తక్షణమే ధర్మజుడికి చెప్పింది, Immediately she told to Dharmaja. మీరు ఆ ఫలమును కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది. She said, if you pluck that fruit, it is enough for food for 4 days for all of us. ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని. Dharmaja, to make her happy, shot an arrow. క్రింద పడింది. And the fruit fell on the ground. దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు. Dharmaja was making an attempt to lift ధర్మజుడు it up. చేత కాలేదు. He could not. ద్రౌపది కూడా చేరింది. Draupadi assisted. ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి. She is also అగ్ని powerful. జ్వాల నుంచి ఉద్భవించినటువంటిది. She is born out of fire. కాదు, ఆమెకు చేత కాలేదు. It was not possible even to her. చూచారు, ఫలముల నిమిత్తమై కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు, నకులు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు. And all other brothers who were in search of the food material all around also assembled there. ఏమిటో ఇద్దరు కూడా వయసైనటువంటి వారు, The aged people ఓల్డ్ here, పీపుల్ వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశం చేస్తూ వచ్చారు. can they lift this fruit? They made fun of the two. వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. They too also struggled కానీ ఆ hard. ఫలం కదలలేదు. And the fruit did not move. ఇది చూశాడు, తిరిగి భీముడు కూడా వచ్చాడు. In the meantime, Bhima arrived there. భీముడు కందమూలాలు తీసుకొని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు. Bhima came there with all the vegetables in search of his elder brothers and younger brothers. చూచాడు, ఆ ఫలము కంటికి కనిపించింది. He could see with the eye that fruit. కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలి నాన్న, Are there so many people required to lift this single fruit? మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్తున్నారు. Arjuna is so great as to lift the Gandiva. ఏమిటో అది ఎత్తేసిన లోపల అది ఏ గాంధీవమో, బెండు గాంధీవమేమో. What kind of Gandiva it is? Maybe made up of cork. ఇటు రండి, నేను ఎత్తుతానన్నాడు. He said, go aside, now I'll do it. పోయాడు, ఎడం చేయి పట్టాడు. And he got hold of his left hand. కదలలేదు. It didn't move. 2 చేతులు పట్టాడు. He joined both hands. తన బలము, తన కండలములు అన్ని కూడా కదిలించి పెట్టాడు. He used all his muscle power and strength. కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగుగాటం చూసింది. ఆ తిరుగుగాడినటువంటి వల్ల ఆ ఋషిసింగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడా పరుచుకొని పోయినాయి. Because of this little movement of the fruit, all the hair of the ఆశ్రమంలో face తపస్సు started చేస్తున్నటువంటి moving. ఋషిసింగుడు అనగా రోమములంతా కూడా ఆశ్రమం అంతా ప్రకటించింది. And the sage, because he was in deep penance, his hair has ఈ spread భీముడు, all over the అర్జునుడు, నకులు, hermitage. సహదేవుడు వీళ్ళందరూ తొక్కుతూ ఉండేటప్పటికి అవి మెత్తగా లేస్తూ వచ్చాయి. As the hair was trampled under the feet of all the brothers, the hair started తిరిగి getting up. అవి పూర్తి లేయంగానే ఇంకప్పుడు ఋషిసింగుడికి కోపం వస్తుంది. And the Rishyasringa would be furious. అదే శాపములకు వీళ్ళు గురి అయిపోతారు. And they will be put to all curse.
ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది. Draupadi prayed to Krishna at that time. కృష్ణ అనాథ రక్షక, Krishna, ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు. you protected in all times of trouble. కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు. Today, you are నీవే only తప్ప refuge. ఇతప్పరం బెరుగా We don't have anybody. మన్నింపందగు నీరుని You should refuge. రావే కృష్ణ కాపాడవే సంరక్షించవే అన్నారు. Oh Krishna, come here and protect and safeguard us. వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు. And Krishna came smiling. చూచాడు, He ఆ saw. ఫలమును కూడా చూచాడు. He saw the fruit too. ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. He said, it's not possible for you ఒక to be యుక్తిగా here. నేను చెప్తున్నాను. I'm telling you now. దీనికి సత్యానికి అయినటువంటి మార్గం ఇది. And this is the right path for you. దానిని మీరు అనుసరిస్తూ రాండి అన్నారు. You follow me, he said. స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడూ అనుసరిస్తూనే ఉన్నాము. They said, Swami, we always followed your ఏది చెప్పినా అది చేస్తున్నాము. We were doing according to your command. చెప్పిన పనికి తూచా మేము ఆలకిస్తున్నాము We followed your command in total. అని తప్పి చెప్పాడు. So he- ధర్మజ, మీరందరూ ఇక్కడే ఉండండి, Dharmaja, all of you be here. నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి. I'll go to the ashram. 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి. After 5 minutes, you come there. వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించాలి. You just act in the way as I do there. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్లా చేస్తానో అట్లా ఉండాలి అన్నారు. And you just act in the way as I do at that moment. కృష్ణుడు వెళ్ళాడు ఋషిశృంగాశ్రమానికి. Krishna went to Rishishringa. ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు. And Rishishringa was about to curse ఆ them. సమయస్ఫూర్తిగా సమయానుసారంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్ళాడు. Krishna reached at the exact moment. స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు. Rishishringa was mighty happy because of the visit of Krishna, because of the auspicious moment. కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, వీళ్ళందరూ వస్తున్నారు. Little away from that place, they found కృష్ణుడు ఇక్కడ Dharmaja. ఋషిశృంగుడితో మాట్లాడుతున్నప్పటికీ దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి. Though Krishna was conversing with ఇది ఏ Rishishringa, భగవంతుని యొక్క దృష్టి. he was thinking of ఏ those పనులు presents. చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటాయి. God may be doing so many actions, but he will be thinking of his devotees only. అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషిశృంగుని పాదాలపైన పడ్డాడు. Watching them coming over here, Krishna fell at the feet of Rishishringa. ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషిశృంగుడు. Rishishringa said, Oh Krishna, you are God. How is it you fall at my feet? మీరేమిటి, మీరు నమస్కారం చేయటమేటి? What is it you do namaskar to? నేనెవరు, మీరెవరు? What am I after all? ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్తగా కృష్ణుడు ఒకటి చెప్పాడు. And then Krishna said, softly, నీవే నేను, నేనే నీవు అన్నాడు. You are I and I am you. ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు. In the meantime, Pandavas came. పాండవులు వచ్చేటప్పటికి By that time, వారు నిలుచుకున్నారు. they stood. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు. Rishishringa noticed their presence. లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపది కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు. The moment they arrived there, Krishna started doing namaskar to 6 మంది each one of them. నమస్కారం చేశాడు కృష్ణుడు. Krishna did namaskar to all the కానీ 6 of them. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు, But Krishna said even మీరు before, ఏమాత్రం నోరెత్తకూడదు. don't open your mouth. నేను చేసినట్టుగా మీరు చేసిందంటే, You do as I did. చెప్పినట్టుగా చేయాల్సిందే. You must do according to my సరే, instructions. అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు. All of them stretched their hands as if they were blessing him. చూచాడు ఋషిశృంగుడు, Rishishringa noticed it. ఏమిటిది? కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగినటువంటి వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు. Rishishringa was very much surprised watching this scene. What is that God is falling at the feet of all these 6 people? They must have been certainly great and కృష్ణుడు noble. ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశాడో వీరికందరికీ ఋషిశృంగుడు కూడా వచ్చి నమస్కారం చేశాడు. The moment Krishna did namaskar to Pandavas, he was followed by Rishishringa, who also did namaskar. ఋషిశృంగుడు కూడా నమస్కారం చేసి వాళ్ళ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు. And he was not angry ఆ anymore. కోపాన్ని చల్లార్చే నిమిత్తమై, To pacify his ఆ anger, కోపాగ్నికి బలి కాకుండా ఉండే నిమిత్తమై in order to see they won't కృష్ణుడు face the ఇన్ని wrath of his anger, నాటకాలు ఆడుతూ వచ్చాడు. this has been the enactment of the drama of Krishna. అనగా పాండవులకు శాపం రాకూడదు. The
Pandavas should not be cursed. అతనికి క్రోధం రాకూడదు. And Rishyasringa would not క్రోధం be వచ్చే శక్తి furious. ఇంకెవరు భరించుకోలేరు. When once he is angry, nobody can కాబట్టి bear. శృంగుడికి కోపం చల్లార్చాడు. So Rishyasringa was pacified. అప్పుడు లేచిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు, Later Krishna went on telling, వీరు మహారాజులు, these are all emperors. పాండురాజులు, They are Pandu kings. చక్రవర్తులు. They are emperors. ఇలాంటి పాండురాజులంతా కూడా మన అన్ని అరణ్యంలో వచ్చి ఈ ఫలము నిమిత్తమై ప్రాకులాడుతున్నారు. In fact, all Pandu kings are here to procure this fruit. అప్పుడు చెప్పాడు, ఛీ, నా ఆశ అల్పమైనటువంటిది. My desire is so మహా small. చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను. In fact, I came in the way of the desire of the emperors. రండి అని ఆ ఋషిశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు. And Rishyasringa wanted them to go along with him. ఆయన మంత్రదృష్టం చేత తాకినాడు. And he touched that fruit with his power of the mantra. తాకేటప్పటికి చేతి పైన వచ్చి పడింది. And he could collect that fruit in his hand. అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు. And then he passed on the fruit to అనగా Pandavas. ఈ ఫలం ఎలాంటిది? What sort of fruit? అమృత ఫలము. It is Amruta Phala. దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జనన మరణాలు లేదు. The one who partakes that fruit will not have birth or ఏం death. లేదు ఇంకా. And then nothing whatsoever. అలాంటి ఫలము ఆ ఋషిశృంగుడి యొక్క ఫలము. That is the greatness of that fruit. ఈ ఋషిశృంగుడు యొక్క ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు. And this has been the austerity and the penance of Rishyasringa, who explained its inner significance to Pandavas. తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత After sitting, ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు. all of them had partaken that fruit, కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు. and Krishna also had a piece of that అయ్యో, fruit. నేను ఫలం తిన్నది మీకు తెలీదా? And Krishna said, don't you know that I నేను don't eat ఎట్టి fruit? ఫలమును నేను ముట్టను, I don't touch any fruit. కాబట్టి మీరే భుజించండి అన్నాడు. Better you eat, he said. ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టడు. And then and now, God has not touched any fruit. మీకోసం వచ్చినట్టు మీరే భుజించాలి. You have come here and you eat. సరే, ద్రౌపది ఆమె పట్టుకోలేక చేయి పెట్టి మీరు తాకండి, దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు. Draupadi wanted Krishna to touch the fruit at least. స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది. And you have got that intense devotion in you. ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి, సూర్యులైపోయి, గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు. It is the intense devotion of the ladies of the ancient times that made men warriors, men of courage. కనుకనే ప్రతి భక్తుడు కూడాను, ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం. All kings and emperors followed the sacred path because they were prompted by women. అప్పుడు కట్టగడపటికి కృష్ణుడు కూర్చున్నాడు. Finally Krishna sat. ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషిశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి. Rishyasringa was shedding tears. దాన్ని తుచ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు. And Krishna didn't have cloth to wipe out the tears. నాయన, నీవు కారేటువంటి యొక్క దీనును కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు, They are not the tears of grief, ఆనంద బాష్పములు. the tears of bliss. ఇదిగో నీ జన్మ ఇంకా సార్థకమైపోయిందని రెండు చేతులతో అతను శిరస్సును తాకాడు. Krishna kept both of his hands on the head of Rishyasringa and blessed పడిపోయాడు. him. తన ప్రాణము కృష్ణుడిలో చేరిపోయింది. And then Rishyasringa merged in Krishna. అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు. In fact, Pandavas wanted the same. స్వామి, మాకు కావాల్సింది ఏముంది? Swami, what is it we అన్ని want? అనుభవించవలసిందని అనిపించాము. In fact, we had all ఎన్ని కష్టంలో, experience. ఎన్ని నష్టంలో, ఎన్ని నిష్టంలో, ఎన్ని నిందలో మేము అనుభవించాము. We experience all the blame, misery, sorrow, మాకు trouble. కూడా ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు. Help us to liberate ourselves. కాదు కాదు, ఇంకా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి. Krishna said, not now, many things should ఒక happen. డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు. An actor has played a role in a drama. వానికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి. And this actor has got a role in every scene till the end. ఒక్క తూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం, ఇంక నాకు చాలు అంటుంటే వదలడు. The actor cannot say, leave me with this scene. నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే. Until you complete your role, you must stay. అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, నీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి. So also Krishna said, there are many lots ఈ of జగత్తుకు things. చాటవలసినవి ఎన్నో ఉన్నాయి. You have to teach the whole ఈ world. సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. And there are many things that truth has got to be కాబట్టి మీరు known. సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు. And you have not known Satya till today. ఇలాంటి గుర్తించక మునిపై నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
If you want to leave your body without knowing ప్రతి truth, like మానవుడికి God. ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి. In fact, human life is gifted to know ఈ the జన్మం truth. ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి. We must achieve this truth ఏదో during మనం పుట్టాం lifetime. పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు. It is useless we think we are born, we పుట్టినాము, grow and die. పెరిగినాము, కానీ సాధించాల్సిన సాధించి తర్వాత పోవాలి. We are born anyway, we have grown and we should accomplish the కాబట్టి truth మీరు ఇంకా ending. ఉండండి అని చెప్పి He wanted them to live కృష్ణుడు అంతఃస్థానమయ్యాడు. and Krishna vanished from there. చూచారు, ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు. And they could not see anyway Krishna in the అప్పుడు కృష్ణుని vicinity. యొక్క తత్వమును గుర్తించుకొని They have known the nature of Krishna. కృష్ణుని ఆజ్ఞను మనం ఉన్నంత వరకు తూచా నడుచుకోవాల్సింది. They have decided to follow the అని command of ధర్మజుడు Krishna. ఈ అర్జునికి నకుల సహదేవులకు ద్రౌపది కూడా చెప్పారు. That was the teaching of Dharmaja to his brothers and Draupadi. ఆనాడు వారు ప్రామిస్ చేశారు ధర్మజునికి. Then all brothers made a promise to Dharmaja. స్వామి, మీరు ఏ విధంగా నడిస్తే దాన్ని మేము అనుసరించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. All brothers said, Swami, we will follow you in whichever way you ఆ proceed. ప్రమాణ పూర్వకంగా They promised. పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినాడు అక్కడికి. And Arjuna went to the battlefield. పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు. And he didn't return for long. తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి. Kunti was feeling very sad because Arjuna didn't return for long. కానీ ఎక్కడికి పోయినాడు? Where has he gone? ఎక్కడ కనిపించలేదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది. And there's one village that has been created just then. దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడి జతలో అర్జునుడు కూడా. Arjuna went to Dwaraka along ఈ with ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి. How the Dwaraka is created must be told to you. కృష్ణుడంతా కూడాను ఈ కంసుని, శిశుపాలుని, దంతవక్రుని వీళ్ళందరినీ చంపిన తర్వాత After killing తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు కృష్ణుడికి. and in fact the two daughters of కంసునికి uncle అతను కూడా చంపాడు. Kamsa was also killed. జరాసంధుని చంపాడు. Jarasandha was killed. అందరూ ద్వేషమైపోయినారు. In fact all had hatred. ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు. And all those kings have determined to kill Krishna and the Yadavas. ఆనాడు On that day, ద్రౌపది ప్రార్థించింది, Draupadi prayed, స్వామి Swami, క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము. we are leading our life in మమ్మల్ని fear. భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని. Take us to a place where we can be fearless. అప్పుడు ఆయన చెప్పాడు, వేపల్లకు పోయి Then he said, మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి, go to Vrepalle, close your eyes and contemplate on me. నిద్రపోయినట్టుగా మీరు భావించండి Consider you are fast అన్నాడు. asleep. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పటికి తెల్లవారుజానికి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. That night they were fast. ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట. Next morning by the time they woke up, నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు. they found themselves in Dwaraka. They didn't go by flight or by walk. సమాధి స్థితి లోపల కూర్చున్నప్పటికీ వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు. By the time they sat in silence, closed their eyes, they వాళ్ళ reached సామాన్లంతా Dwaraka. కూడా ద్వారకు పోయి చేరిపోయినాయి. Immediately they reached Dwaraka. కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది. The divinity of Krishna cannot be described in depth by anybody. ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు. That's how they ఆ reached ద్వారక Dwaraka. నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి. Kunti is feeling very bad because Arjuna did not return from Dwaraka. తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది. She could get the message that he is coming. వస్తున్నాడా అర్జునుడు వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు దానికి వెతుకుని రావడానికి పోయినట్టుగా పోయింది. And she could know the message that Arjuna was returning. And coming to know that Krishna is no longer there, she went in search of Krishna and breathed no more. ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తలపెట్టింది, ప్రాణం ఇచ్చింది. In fact, Kunti rested her head on the lap of Dharmaja and breathed her last. ధర్మజుడికి ఎక్కడా లేవడానికి వీల్లేదు. And it is not possible to get up. భీముణ్ణి పిలిచాడు. And he called Bhima. నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు. You make all that is necessary to go Arjuna into పిలిచాడు. exile. He called Arjuna. అర్జున, నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు. He said, make every arrangement to coronate your son. కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యతంతా అర్జునుడికి అప్పచెప్పాడు. It was the responsibility of Arjuna to coronate his నకుల son. సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు. Nakula Sahadeva should be ready to do obituary rites. కుంతీదేవికి ఒకవైపున కర్మలు జరుగుతున్నాయి. All that which has to be done is obituary rites. అరణ్యానికి ప్రయాణమైపోతే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు. Bhima was making arrangements to get into the exile.
యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికి కుమారుడు బాధ్యతంతా అర్జునుడు తీసుకున్నాడు. Arjuna has taken upon himself the responsibility to coronate his son. ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు. This has not happened in Bharata. ఒకే సమయం లోపల At the same time, ఒక సమయంలో అంత్యక్రియలు, one time obituary, మరొక విషయం లోపల పట్టాభిషేకము, another moment coronation, మూడవది సర్వసంగ పరిత్యాగము, and third total renunciation, తల్లి యొక్క అంత్యక్రియలు, and obituary to అన్ని mother. ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి. The last rites, coronation, everything happened at the same ఎవరైనా moment. జరుగుతారట్లా? Is it possible? ఎక్కడా జరగదు. Nowhere it happens. కనుకనే ఆ విధమైన చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది. రాముడు యొక్క దీన్నంతా అనగా భీముడి యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు. When all the three are over, Dharmaja started moving from there. నేను వెళ్తున్నాను. He said, I am returning. శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు. And now he caught hold of that promise given by his brothers to him in Rishyasringa Ashrama. మేము సిద్ధమే స్వామి అన్నారు. Brothers said, we are ready, Swami. ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు. Dharmaja was in the front. ద్రౌపది వెనక నడుస్తుండాది. Draupadi behind. ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు. And Arjuna coronated his son. అర్జునుడు, భీముడు, నకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు. All the four brothers were just proceeding in sequence. ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు. ఒకరినొకరు చూడటం లేదు. No one is staring at anybody. కొంత దూరం పోయితానే నకులు పడిపోయాడు. After some distance, Nakula తర్వాత fell. సహదేవుడు పడిపోయాడు. Also Sahadeva. తర్వాత భీముడు పడిపోయాడు. Also Bhima. అర్జునుడు పడిపోయాడు. Arjuna fell on the కానీ ground. ద్రౌపది కూడా పడిపోయింది. Also Draupadi. అందరికి పోని, నేను ఒకడే వెళ్ళిపోతున్నా అన్నాడు. Let anybody leave me. Let అతను me go alone. సత్యవాక్కు లోపల బ్రతికినటువంటి వాడు. And Dharmaja always proceeded. సత్యధీరుడు ఆ యొక్క ధర్మజుడు. And Dharmaja has got the quality of Satya. సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు. Because Dharmaja followed the path of truth. Yamadharmaraja నీవు appeared ధర్మజుడు, there. నేను యమధర్మజుడు. You are Dharmaja and Yamadharmaja. నేను నీ వెంట వస్తానని కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు. And he followed Dharmaja in the form of a dog. ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు. Yamadharmaraja was not prepared even to leave. ధర్మమే మా ప్రాణము. Dharma is our life. అట్టి ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము How can we live leaving అని Dharma? యముడు కూడాను అందులో ప్రయాణం అయిపోతున్నాడు. Yama also joined them in their sojourn. కొంత దూరం పోయిన తర్వాత After some distance, అతనికి కొంచెం దృష్టి చదివింది. and then he could have little wavering. భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది. He could have outward view. ఏమిటి కంటే ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయి, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు. Dharmaja went on wondering, what are these cries? What are the miseries? ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పని కృష్ణుని యొక్క చింత. It was Krishna's will that everything should happen as per destiny. ధర్మజ, Dharmaja, నీవు ఎప్పుడూ అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు. Dharmaja, you never uttered single lie. నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం. At one time you said lie. అది కూడా అబద్ధమేం కాదు. Kunjaraha. వినిపించకుండా మాత్రం అత కుంజరహ అన్నాడు. You said Atah Kunjaraha softly. అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా. And you said Ashwatthama died, but this elephant name you didn't say loudly. ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది. Because that lie that you uttered led to the death of Dronacharya, therefore you have to face the consequence of the lies now. వెళ్ళాడు లోపగుడికి. And he went. వెళితే ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళంతా ఆనందం 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 అన్నారు. When one Dharmaja went to that Yamaloka hell, he found everybody Ananda, bliss. స్వామి, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి. All the inhabitants of the hell said, "Oh Dharmaja, because of your visit, we are free from all the difficulties." విజిట్ చేశాడు, తక్షణమే వెనక్కి వస్తున్నాడు. After the visit, he started ఈ returning. దూతలంతా కూడా ఉన్నించలేదు. And నీ టైం సరిపోయింది, ఇంకా he said, "This moment నీకు is స్వర్గపట్టణమే నీవు వెళ్ళాలి" అన్నాడు. and now you should travel further." అక్కడ యమలోకంలో ఉన్న వారందరూ కూడాను బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడికి ఉండేది, మేము కూడా వస్తామన్నారు. మీరు రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు. And all those inhabitants of hell wanted to follow Dharmaja because they wanted to be blissful. But Yamadharmaraja said, "You cannot follow now." కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు. But Dharmaja said, "I will stay back in hell, make everybody happy." ధర్మజుని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత
సత్యమైనటువంటిది. That is the vastness of nobility, the height of character of Dharmaja. కనుకనే అతను చెప్పాడు, He said, అయ్యా నీవు ధర్మజుడు, you are Dharmaja, నేను యమధర్మజుడు. I am Yamadharmaraja. ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది. And if you remove Yama, it is యమ yoga. నియమాలతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము. And in fact, you are the truth, the combination ఆ of Yama and సత్యమే Yama. ధర్మస్వరూపము And that Satya is in the form of అని Dharma. చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి So saying, he sent him to heaven అన్నింటి యొక్క అంతరార్థాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు. and taught him the inner significance of all spiritual కనుకనే life. సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివి అని ఎవరికీ తెలియదు. No one knows the greatness of Satya and Dharma. సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు. With the truth, everything is achieved. కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు. When once you follow truth, we'll never suffer. విద్యార్థులారా, Students, మీకు అనేక విధంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటాయి. many times you may have to speak lies. అసత్యం ఏమాత్రము ఆడవద్దండి. Never speak. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు. Even if you have to sacrifice your life, speak truth. సత్యం నాస్తి పరో ధర్మ, దానికి మించిన ధర్మం మీద లేదు. There is no other dharma beyond Satya. కనుక మీ జీవితం అంతా కూడా సత్య మార్గంలో ప్రవేశపెట్టండి. So lead your life along the path of truth. భారతదేశాన్ని అంతా కూడా తిరిగి సత్యవ్రతంతో మీరు ఉద్ధరించండి. Follow the path of truth of Bharat. ఈ అన్యాయ అక్రమ ఆచార అసత్యములంతా కూడా దూరం చేయండి. Be away from all unrighteousness and injustice. సత్య మార్గం లోపల మీరు సంతోషపడండి. And be happy in following the path of truth. కనుక ఇటు సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు. Yajnavalkya did penance to teach truth. ఇంత తపస్సు చేసి కట్టగడపటికి దైవత్వాన్ని పొందాడు. Ultimately attained the divine. సత్సంగము చేరాడు. And he was in truth. సర్వానందాన్ని అనుభవించాడు. He experienced bliss in full. కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును. So with truth you can achieve many. సత్యంతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటే లేదు. There's nothing you cannot achieve but with the help of truth. సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును. With truth you can accomplish many. భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును. Earth can be transmuted into sky సత్యాన్ని and మాత్రం sky can be transmuted to ఉద్ధరించండి. earth. That is the strength of truth. సత్యాన్ని మీరు కాపాడుతూ రండి. Uphold the truth. సత్యమే మీ ప్రాణంగా జీవించండి. Consider truth as your life. ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు. This is the true education. ఎక్కడికి you must పోయినప్పటికీ acquire. అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి. Never speak lies anywhere. సత్యాన్ని మీరు పలకండి. Speak truth always. ఆనందంగా మీరు అనుభవించండి. Experience అయ్యో, bliss. ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి. Never be worried of the difficulties you may face when you speak truth. అలాంటి సత్యాన్ని పలుకుతుంటే When you speak truth, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.